తండ్రి దిశమల చూడటమే పాపం అయితే పరాయి వాళ్ళ దిశమల, పరాయి వాళ్ళ దిగంబరత్వం, పరాయి వాళ్ళ మానాన్ని చూడటం ఎంత శాపగ్రస్తమైనదో బైబిల్లో నుంచి ఒక ఆధారం చూపిస్తాను. ఈరోజు అనేక మంది యువత ఫోర్నోగ్రఫీకి బానిసలే. సెల్ ఫోన్లో న్యూడ్ ఫొటోస్ చూసి, ఫోర్నోగ్రఫీ వీడియోస్ చూసి ఆ తల్లి ఎవరో తెలియదు, ఆ చెల్లి ఎవరో తెలియదు, ఆ తల్లి బ్రతుకు తెరువు నిమిత్తం ఆ పరిస్థితికి దిగజారి ఆ వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఆ తల్లుల దిగంబరత్వాన్ని చూసి, ఆ తల్లుల దిశమలను చూసి, ఆ తల్లుల మానాన్ని చూసి కాముకత్వాన్ని రేపుకునే యవనస్తులు కొంతమంది ఉన్నారు. అయ్యలారా, తండ్రి దిశమలు చూడటమే ఇంత శాపమైతే పరాయి స్త్రీ దిశమలను చూడటం అది ఎంత శాపమో ఆలోచించండి. పిల్లలు శాపగ్రస్తులు అవటానికి, పిల్లలు శపితమయ్యే వారు ఇవ్వడానికి ఇది కారణమవుతున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. పరాయి వాడి దిశమలను చూడటం, పరాయి పురుషుని పరాయి స్త్రీ దిశమలను చూడటం అది ఎంత శాపగ్రస్తమో నోవహు దగ్గర మనం చూస్తాం. ఎవరిని పెట్టారా మీలో ఎవరైనా ఫోర్నోగ్రఫీ అప్పుడప్పుడు చూసి అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారేమో. పరాయి వాని దిశమలో చూడటం అది ఎంత శాపగ్రస్తమో. హబక్కూకు గ్రంథం చూడండి. తన పొరుగు వాని మానమును చూడవలనని ఎవడైనా ప్రయత్నం చేస్తే ఘోరమైన ఉగ్రత వాని మీదకు దిగుతాడట. తమిళారా వింటున్నారా? పరాయి స్త్రీ మానాన్ని చూడాలని, పరాయి స్త్రీ దిగంబరత్వాన్ని చూడాలని, ఎదుటి వాళ్ళ నేకెడ్నెస్ చూడాలని ఒకడు ప్రయత్నం చేస్తే ఘోరమైన ఉగ్రత వాని మీదకి దిగొచ్చి వాని బ్రతుకు అవమానానికి అప్పగించబడతాడట. ఘనత కనుమరుగైపోయి వాని తల మీద అవమానం కుమరించబడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఎవరిని బిడ్డలారా, ఒకవేళ ఇంతకాలం తెలుసో తెలియకో సెల్ ఫోన్లో ఆ న్యూడ్ ఫొటోస్ చూసి అపవిత్రతను రేకెత్తించుకున్నట్లుగా నీకు జ్ఞాపకం ఉంటే ఆ పనికి మాలిన స్వభావానికి ఈ రోజు వాక్యం వింటుండగా సమాధి పలుకుదువుగాక.